మొత్తం రెడీ చేసినా కానీ రోజులు అక్కడ పెట్టు. సరే, ఈ లోపు అయితే మొత్తం నూరేస్తూ ఉంటా. ఇప్పుడు పచ్చిగా నూరాలా? ముక్కలు చేసుకుని ఉడకబెట్టి అని చేసే పని లేదా? చెప్పరాజీ. మొత్తం అయితే పచ్చిమిర్చికి తొడలు తీసేసుకోవాలి. కడుక్కున్నావా ఫస్ట్? ఇందాక శుభ్రం కడిగేసి పక్కన పెట్టేసి పచ్చిమిర్చి తొడలనా ఇంకా చిన్నపాయలకి తొడలు ఉంటాయి కదా, ఇవి పొట్టు కూడా తీసేసుకున్నాం. బాగా ఫస్ట్ అయితే జీలకర్ర అనేది నూరేసుకున్నాం. జీలకర్ర అయితే నూరేసుకున్నాం కదా, చిన్నపాయ అల్లం కూడా వేసేసుకొని నూరేసుకున్నాం. ఆ విధంగా అయితే మొత్తం నూరేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకొని మెత్తగా నూరేసుకోవాలి. ఎంతకు వచ్చింది? ఉల్లిపాయ మొత్తం అయితే బాగా మెత్తగా అయితే నూరేస్తాను. పచ్చిమిర్చి వేస్తాను. ఇది కూడా మెత్త నూరుకోవాలా? కచ్చా బచ్చాగా నూరేసుకోవాలి. సరే, నూరేసి పొయ్యమంటే మరి ఇంకా మంచి బాండి కొత్త బాండి దాని మీద. సరే, చిన్న గ్యాస్ పొయ్యి ఉంది కదా, గ్యాస్ పొయ్యి పెట్టుకొని చెయ్యి అక్కడ. సరే రాజీ. సరే బాబా, చిన్న గ్యాస్ పై కూడా పెట్టేసుకున్నాను. దానిపైన అయితే ఇంకా మనం కొన్నాం కదా కొత్తగా అయితే స్టీల్ది, ఇంకా బండి కూడా పెట్టేస్తాను. ఆయిల్ పోసేస్తాను. ఇప్పుడు మాత్రం చూపి ఏమైంది, ముందు చూపి చేసి చూపిస్తా అనుకుంటా. నూనె బాగా వేడైంది, మనం రోట్లో నూరేసుకున్నది వేసేసుకున్నాం. టేస్ట్ సరిపడా సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు. కొంచెం సాల్ట్ కొంచెమే పడింది. మొత్తం అయితే ఒకసారిగా కలిపేసుకున్నాం. మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం అయితే బాగా మగ్గి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. కొంచెం కరేపాకు కూడా వేసేసుకున్నాం కదా. బావా చెప్పరాజీ. మొత్తం అయితే మనం బాగా ఫ్రై అయింది కదా, పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం అయితే ఈ విధంగా పల్సాగా అనుకొని బాండీ నిండా ఎగ్స్ అనేది పగలు కొట్టేసుకున్నాం. ఆమ్లెట్లు వేసేసుకున్నాం.
పక్కన వెయ్యి. సరిపోతే 2 ఎక్స్ట్రా ఇంకా మరి బావా. ఆమ్లెట్ అంతా పైన ఉడికేసిందిగా. ఇట్లా మామూలుగా 4 ముక్కలు అలా కట్ చేసేసుకోవాలి. ఇటు కూర్చురాజు అత్త. కానీ ఈతది. ఓకే అంతే. మొత్తం బాగా ఫ్రై అయింది అడుగుదంతా. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్ మీద తింటే చాలా బాగుంటుంది బావ. ఇప్పుడు అడుగు తిరిగేసావు కదా, కొంచెం ఫ్రై అవ్వని కింద కూడా. సరే బావ. టేస్ట్ చేద్దాం ఇంకా అన్నంలో.